మాకైతే ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను అటవీ శాఖ పోలీసులు తొలగించేందుకు యత్నించారు. పోలీసులు అటవీ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. అధికారులపై కారం చల్లి కర్రలతో ఎదురుదాడి చేశారు. తమపై ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని గిరిజనులు మండిపడ్డారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను అటవీ శాఖ పోలీసులు తొలగించేందుకు యత్నించారు. పోలీసులు అటవీ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. అధికారులపై కారం చల్లి కర్రలతో ఎదురుదాడి చేశారు. తమపై ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని గిరిజనులు మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. లక్ష్మి, ములుగు జిల్లాలో పోడు భూముల గొడవ రోజు రోజుకు రాజుకుంటుంది. ఈ రోజు ఏటూరు నగరం మండలంలో చెల్పాక గ్రామ దాటాక రొయ్యూరు రోడ్ లో ఉన్నటువంటి డీకే తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివాసీ గిరిజనులు ఏదైతే భూములు చదును చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్లి జేసీబీలు బుల్డోజర్ల ద్వారా ఆ గిరిజనులు అడ్డుకున్నారు. అయితే గిరిజనులు మేమంతా కూడా ఇక్కడ నివాసాలు ఉండడానికి గుడిసెలు వేసుకున్నాము, ఇక్కడ మేము అనాదిగా ఉంటున్నాము, గతంలో తొలగించారు, వాటి స్థానంలో మళ్ళీ మేము గుడిసెలు వేసుకుని ఇక్కడ జీవనం కొనసాగిస్తాం తప్ప మేము ఎలాంటి భూమిని అది చేయడం లేదంటూ ఆదివాసీలు చెప్పినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు పోలీసులు వినకుండా వాళ్ళ గుడిసెలను జేసీబీలతో బుల్డోజర్లతో తొలగించే క్రమంలో ఆదివాసీలు తిరగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసే ప్రయత్నంలో అటు ఆదివాసీలు సైతం కర్రలతో పోలీసు అధికారులపై ఇటు ఫారెస్ట్ అధికారులపై తిరగబడి దాడి చేయడంతో అయితే ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది వరలక్ష్మి. దీంతో అక్కడ మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆదివాసీలు తిరగబడడంతో అవక్కైనటువంటి అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఒక్కసారిగా మూకుమ్మడిగా ఆదివాసీలు కర్రలతో అటు జేసీబీ డ్రైవర్ల పైన, ఇటు ఫారెస్ట్ అధికారుల పైన, అటు పోలీసుల పైన తిరగబడి ఎదురుదాడి చేస్తూ వాళ్ళందరినీ అక్కడి నుంచి తిరిగి వెళ్లేలాగా ప్రయత్నం చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే అక్కడికి వెళ్లినటువంటి జేసీబీలు బుల్డోజర్ల డ్రైవర్లు వెంటనే వెనుదిరిగారు. వెంటనే అక్కడి నుంచి ఫారెస్ట్ అధికారులు పోలీసులు సైతము ఆ గొడవ సద్దుమణిగేలాగా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోవడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం తగ్గింది. అయితే ఆదివాసీలు మాత్రం కర్రలతో వాళ్ళు వేడుస్తున్న గుడిసెల చుట్టూ కాపలాగుంటూ ఎవరైనా అక్కడికి వచ్చినట్లయితే మా ప్రతాపం చూపిస్తామంటూ కూడా ఆదివాసీలు పెద్ద ఎత్తున అక్కడ మూకుమ్మడిగా మోహరించి వాళ్ళు కూడా ఎదురుదాడికి సిద్ధంగా ఉండడంతో అయితే పెద్ద యుద్ధ వాతావరణం నెలకొంది వరలక్ష్మి. అయితే ఉదయం నుంచి కూడా ఈ యొక్క పోలీసులకు అరెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది వరలక్ష్మి. ప్రశాంత్, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? వరలక్ష్మి స్వయంగా మంత్రి సీతక్క నియోజకవర్గం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. గతంలో అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు కూడా మంత్రి సూచనలు చేసింది. అనాదిగా ఆదివాసీలు ఏదైతే పోడు చేసుకుని వ్యవసాయం పంటలు పండిస్తున్నారో ఆ భూములను పైకి అధికారులు వెళ్ళవద్దు అని చెప్పారు. అయితే ఏదైతే కొత్తగా పోడు కొడితే మాత్రం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అయితే ఆ ఆదేశాల మేరకైతే ఎక్కడైతే కొత్తగా పోడు కొడుతున్నారో అక్కడ వాళ్ళపైన మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని ఇటు ఫారెస్ట్ అధికారులు, ఇటు పోలీసులు చెప్తున్నారు. కానీ ఆ ఆదివాసీలు మాత్రము మేము అనాదిగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాము, మేము ఇక్కడే ఉండి వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో మాత్రమే మేము ఉంటున్నాము, కానీ మా మీద కక్ష సాధింపులో భాగంగానే ఫారెస్ట్ అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి ఇటు ఆదివాసీలు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఏదైతే జెన్యూన్ గా ఉన్నటువంటి ఆదివాసీలకు వాళ్ళకు హక్కుగా వచ్చేటువంటి పోడు భూముల విషయంలో కావచ్చు, వాళ్ళకు గృహేతర అవసరాల కోసం కూడా కొంత ఫారెస్ట్ ల్యాండ్ ను అలకేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే అది ప్రభుత్వము ప్రాసెస్ ప్రకారము అక్కడ రెవెన్యూ అధికారుల సమక్షంలో జరగాలని మాత్రం చెప్తున్నారు. అయితే
ఆదివాసీలు మాత్రం కొంత ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తుంటారు కాబట్టి ఆ అడవిలోనే ఉండొద్దని ఫారెస్ట్ అధికారులు పోలీసులు భయభ్రాంతులకు గురి చేయడంతో అయితే కోపేద్రిక్తులైన ఆదివాసులు ఇలా కర్రలతో తిరగబడి వాళ్ళపైన దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. అయితే కట్టండి మీరు కూడా